ప్రజల ఆరోగ్యం ఎంత విలువైనదో వార్డులో సమస్యలు అంత విలువైనవి. వార్డులో సమస్యలు పరిష్కరిస్తే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. ప్రజల పక్షాన నిలబడి సమస్యలను పరిష్కరిస్తా. కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరిన వైద్య విద్యార్థిని పవిత్ర. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ 4వ వార్డులో ప్రచారంపై స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి వైద్య విద్యార్థిని పవిత్ర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. 4వ వార్డు అభ్యర్థిగా కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. మనిషి ఆరోగ్యం ఎంత విలువైనదో వార్డు ప్రజల సమస్యలు కూడా అంతే విలువైనవని, వాటిని పరిష్కరిస్తే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని వివరించారు. వార్డు ప్రజలు అందరూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక్కడున్న పెద్దలందరికీ, 4వ వార్డు ప్రజలందరికీ, అక్కలకి, తమ్ముళ్ళకి, మిగతా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పవిత్ర. నేను వైద్య విద్యార్థిని. మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తిలో 4వ సంవత్సరం చదువుతున్నాను. 4వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ తరపున మన నిరంజన్ రెడ్డి సార్ ఆశీర్వాదంతో పోటీ చేస్తున్నాను. నాకు ఆరోగ్యం ఎంత విలువైనదో నేను ప్రత్యక్షంగా రోజు చూస్తున్నాను. అలాగే వార్డు పట్టణ ప్రజల అభివృద్ధి, ఇంకా వాళ్ళ సమస్యలు చూడాలన్న, వాళ్ళ సేవ చేయాలన్నదే నా ప్రత్యేక లక్ష్యం. నేను ఇక్కడున్న పెద్దలందరి, రాము బాబాయ్ కానీ, వేణు బాబాయ్ కానీ, ఇంకా విశ్వరూపం అంకుల్ కానీ, ఇంకా పార్వతయ్య మామగారు కానీ, వీళ్ళందరి మాట మీద అన్ని మీ సమస్యలన్నీ నేను తిరుగుతున్నాను. ఈ ప్రచారానికి కానీ ఇక్కడ తిరుగుతున్నప్పుడు నేను అన్ని సమస్యలన్నీ నాకు అందరు చెప్తున్నారు. నేను అన్ని వింటున్నాను. అన్ని నా ఆలోచనలో ఉన్నాయి. మీ అన్ని సమస్యలు నేను ముందుండి వీళ్ళందరి పక్కన ఉండి నడుస్తూ మీ కుటుంబ సభ్యురాల్లాగా, మీ సొంత చెల్లెల్లాగా ఉండి అన్ని చేస్తానని నేను మీకు చెప్తున్నాను. ఇవి కేవలం మాటలకే కాకుండా చర్యలతో చేసి చూపిస్తున్నానని మీకు ఈరోజు నేను మాటిస్తున్నాను. నా దగ్గర డబ్బు శక్తి లేకపోవచ్చు, కానీ చదువు, అభివృద్ధి చేయాలన్న ఆలోచన, సేవ చేయాలన్న మనసు నాకు ఎల్లప్పుడూ ఉంది, ఎప్పుడు ఉంటుంది కూడా. మీరందరూ మీ ఆశీర్వాద రూపంలో నాకు మీరందరూ ఓటు వేసి కారు గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తారని, మన కేసీఆర్ నాయకత్వాన్ని ఇంకా ముందుకు పంపిస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. జై బీఆర్ఎస్, జై తెలంగాణ.